హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహీదేవి నమః. ఇంట్లో బల్లి ఉంటే మంచిదా చెడ్డదా అనే దాని గురించి తెలుసుకోండి. బల్లిలు అంటే చాలామందికి భయం. వాటిని ఇంటి నుంచి వెళ్ళగొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే దీని గురించి జ్యోతిష్య గ్రంథాలు ఏం చెబుతున్నాయో వివరించబోతున్నాను. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్లో బొద్దింకలు, బీటిల్స్, కందిరీగలు, బల్లులు ఉండడం చాలా సాధారణం. కానీ కొందరికి వాటి వల్ల కలిగే ఇబ్బంది చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే బొద్దింకలు అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. మరి కొంతమందికి ఇంట్లో బల్లులు ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. వాటిని వెళ్ళగొట్టకుండా ఇంట్లోకి ప్రవేశించరు. కానీ బల్లి ఏం చేస్తుందో అని జాలిపడి ఇంట్లోని కీటకాలను తిని ఊరికే వదిలేస్తుంటారు కొందరు. ఇవి తరచుగా టీన్ గోడలు, మూలల్లో కనిపిస్తాయి. ఎవరిని ఇబ్బంది పెట్టదు. జ్యోతిష్యంలో బల్లి గురించి చాలా చెప్పబడింది. అందుకే బల్లిని చూడడం శుభమని కొందరు అశుభం అంటారు. బల్లిని చూడడం చాలా మంచిదా చెడ్డదా అని ఈ సేకరణలో వివరించబోతున్నాను. బల్లులంటే చాలామందికి భయం. వాటిని ఇంటి నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చాలా నమ్మకం ప్రకారం బల్లి డబ్బు విషయంలో శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంటే బల్లి లక్ష్మీదేవికి సంబంధించింది. కొన్ని రాష్ట్రాల్లో కొత్త ఇంటి వాస్తు పూజను వెండి బల్లి విగ్రహాలను ఉపయోగించి నిర్వహిస్తారు. ఎందుకంటే బల్లి ఇంట్లో సంతోషాన్ని, సంపదను పెంచుతుందని నమ్ముతారు. తమిళనాడులోని పల్లిక్కు అనే ప్రత్యేక దేవాలయం ఎందుకు ఉందో తెలుసా? వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి పూజ గదిలో, రిసెప్షన్ గదిలో బల్లులు కనిపిస్తే చాలా శుభప్రదం. సమీప భవిష్యత్తులో మీరు మరింత డబ్బును పొందబోతున్నారని ఇది సూచిస్తుంది. దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఆ సంవత్సరం పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అర్థం. అయితే అంతేకాదు, ఇది మీకు అపారమైన ఆనందాన్ని, సంపదను కూడా తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఒకే చోట 3 బల్లులను చూడడం చాలా అదృష్టం. అందువలన మీరు శుభవార్త అందుకుంటారు. మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించిన సమయంలోనే బల్లిని చూస్తే అది చాలా శుభప్రదమని నమ్ముతారు. అంతేకాదు, బల్లిని చూస్తే పూర్వీకుల దీవెనలు పొందినట్లు అని కూడా నమ్ముతారు. అంటే పూర్వీకుల ఆశీస్సులు, అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటాయని అర్థం. దానితో పాటు లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని ఆశీర్వదించబోతుందని కూడా అర్థం.